ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల అక్టోబర్ 2వ తేదీన అతిపెద్ద మహాలయ అమావాస్య వస్తుంది. అన్ని అమావాస్యల కంటే మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజున చనిపోయిన మన తల్లిదండ్రులు అలాగే మన పూర్వీకులందరూ కూడా భూమిపైకి వస్తారట. కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోషపెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా మీ పూర్వీకులు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున గ్రహణం కూడా ఏర్పడింది. కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి తప్పులను చేయకుండా ఉండాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామంది అమావాస్య తిథి అంటేనే భయపడిపోతూ ఉంటారు. అయితే ఈ మహాలయ అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. మరికొన్ని పనులను చేయడం ద్వారా దురదృష్టం మరికోరి మీ వెన్నంటే ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజున సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత అసలు నిద్ర లేవకూడదు. ఈ మహాలయ అమావాస్య రోజు చనిపోయిన మీ తల్లిదండ్రులకు అలాగే తాత ముత్తాతలకు ఖచ్చితంగా పూజ చేయాలి. లేకపోతే మీ ఇంటికి పితృదోషం పడుతుంది. ఎందుకంటే ఈ అమావాస్య రోజు చనిపోయిన మీ పూర్వీకులు మీ ఇంట్లోనే సంచరిస్తూ ఉంటారట. కాబట్టి మన ఇంటికి వచ్చిన పితృదేవతలను పూజిస్తే మీ పూర్వీకులు సంతోషపడి మీ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారట. ఒకవేళ ఈ అమావాస్య రోజున మీ పితృదేవతలను పూజించకపోతే మీ ఇంటికి వచ్చిన మీ పూర్వీకులు మీ ఇంటిని శపించి వెళ్ళిపోతారట. కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతలను పూజించాలి. మరి పితృదేవతలను ఎలా పూజించాలంటే ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. మరణించిన మీ పెద్దల చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టండి. అలాగే పూలను కూడా సమర్పించండి. బంతి పూలను సమర్పిస్తే చాలా మంచిది. అలాగే మీ పితృదేవతల చిత్రపటాల ముందు ఒక దీపం వెలిగించాలి. ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒక వత్తి వేసి దీపం వెలిగించాలి. పూజ గదిలో వాడే దీపాలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. అలాగే సాంబ్రాణి ధూపం వేసుకోవాలి. ఇక పూర్వీకులకు నైవేద్యంగా మాంసాహారాన్ని ఇవ్వండి లేదా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ పూర్వీకులకు తప్పకుండా నమస్కారం చేసుకోవాలి. ఈ అమావాస్య రోజున ఇలాంటివేమీ పాటించలేని వాళ్ళు మీ పెద్దల పేరు మీద పేదవారికి దానం చేయండి. ఈ రోజున చేసే దానం వల్ల మీ కుటుంబానికి చాలా పుణ్యం లభిస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే మీ పూర్వీకుల ఆత్మకు తప్పకుండా శాంతి కలుగుతుంది. బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలు ఇలా మీకు తోచినంతలో బ్రాహ్మణులకు స్వయం పాకం సమర్పించండి. అయితే ఈసారి వచ్చిన సూర్యగ్రహణం రాత్రి 9 గంటలకు ఏర్పడబోతుంది. కాబట్టి అక్టోబర్ 2వ తేదీన గ్రహణం సమయంలో ఆహారాన్ని అసలు తినకూడదు. ఈ మహాలయ అమావాస్య రోజున రాత్రి 9 దాటిన తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేయకండి. ఎందుకంటే గ్రహణ గడియల్లో ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు అడుగు పెడతాయి. అలాగే నరదృష్టి కారణంగా మన జీవితంలో చాలామంది కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. డబ్బు కష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇంటి యజమాని మాత్రం తప్పకుండా దిష్టి తీసుకోవాలి. కుడి చేతిలో కొంచెం కళ్ళుప్పును తీసుకొని 3 సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి. ఎవరు తిరగని ప్రదేశంలో ఉప్పును పడేయండి. అమావాస్య రోజు దిష్టి తీసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. ఈ మహాలయ అమావాస్య రోజున మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగి స్వర్గానికి చేరుకోవాలంటే రావి చెట్టుకు తప్పనిసరిగా ప్రదక్షిణలు చేయండి. ఈ మహాలయ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇలా చేయడం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఈ అమావాస్య రోజు
మీ ఇంటికి గుమ్మడికాయను తెచ్చుకొని కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా కూడా సిరి సంపదలతో జీవిస్తారు. ఇంటిపై దేవతల ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ అమావాస్య రోజు అసలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మధ్యాహ్నం సమయంలో ఈ మహాలయ అమావాస్య రోజు అస్సలు నిద్రపోకూడదు. మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తే మీ ఇంటికి ఖచ్చితంగా దరిద్రం పడుతుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అమావాస్య రోజు తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజు తలకు నూనె రాయకూడదు. అమావాస్య రోజున నలుపు వస్త్రాలను వేసుకోకూడదు. అమావాస్య రోజున ముఖ్యంగా గోధుమలు, బియ్యం, అలాగే చీపురును పొరపాటున కూడా కొనకూడదు. అమావాస్య రోజు ఈ వస్తువులు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం కూడా హరించుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగే అమావాస్య రోజున ఇంట్లో శుభకార్యాలు చేయకూడదు. ఈ రోజున ధూమపానం, మద్యపానం అసలు చేయకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం వంటి పనులు కూడా చేయకూడదు. ఈ రోజున ఎవరి మీద కోపం చూపించకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అమావాస్య రోజు కోపానికి దూరంగా ఉండాలి. లేదంటే జీవితాంతం కూడా కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా కూడా అస్సలు కలిసి రాదు. సంపాదించిన డబ్బు మొత్తం కూడా నీళ్లులాగా ఖర్చయిపోతుంది. అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. ఆడవాళ్ళు ఎడమ కాలికి కట్టుకోవాలి. మగవాళ్ళు మాత్రం కుడి కాలికి కట్టుకోవాలి. అమావాస్య రోజు వీలైనంత వరకు నిరుపేదలకు సహాయం చేయాలి. ప్రతి అమావాస్య రోజున దంపతులు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు ఈ నియమాలన్నీ కూడా పాటిస్తూ పితృదేవతలను పూజిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.